దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. అలాగే మరి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, రాత్రి దేవుని ఏర్పాటు అనే ప్రాముఖ్యమైన సత్యం గురించి మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. మనకు ఇవ్వబడిన సమయంలో దేవుని ఏర్పాటు చాలా గొప్పది. మరి దేవుని ఏర్పాటు అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. దీని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో బలాన్ని పొందుకుంటాయి. మనం కూడా మన యొక్క విశ్వాసంలో స్థిరపడతాం. దేవుని చిత్తానుసారంగా ముందుకు అడుగు వేయడానికి ఇది మనకు దోహదపడుతుంది. కాబట్టి రాత్రి కొద్ది సమయం దేవుని ఏర్పాటు, ద ఎలక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే ఎన్నిక, లేకపోతే మరొక పర్యాయ పదం దీన్నే ప్రీ డెస్టినేషన్ అని కూడా అంటాం. నిర్ణయం, దేవుని నిర్ణయం గురించి, దేవుని యొక్క ఏర్పాటు గురించి క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ ఏర్పాటులో మనందరం ఉండటం మన ధన్యత. దాని గురించి కొద్ది సమయం బైబిల్ ఏం తెలియజేస్తుందో, ముఖ్యంగా ఇది న్యూ టెస్టమెంట్ డాక్ట్రిన్, క్రొత్త నిబంధనలో ఇది మనకు ప్రాముఖ్యమైన సిద్ధాంత భాగంగా కూడా ఉంది. ఎలక్షన్ అనేది, లేకపోతే ప్రీ డెస్టినేషన్ అనేది, అనగా దేవుడు మనలను ఎప్పుడో నిర్ణయించాడన్న భావం మనకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆ సంగతి గురించి ఈ రాత్రి కొద్ది సమయం ధ్యానం చేద్దాం. చూడండి, క్రొత్త నిబంధన ఈ ఏర్పాటు గురించి చాలా వచనాలు ప్రస్తావించడం జరిగింది. ప్రాముఖ్యంగా రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు మనం ప్రాముఖ్యంగా ఈ దిన ధ్యానానికి ఆధారంగా తీసుకుందాం టెక్స్ట్గా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 28 నుండి చదివితే మనకి ఇంకా బాగుంటుంది. 28 నుండి 30 వచనాలు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని దైవజనుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంత భాగాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, 28 చివరిలో మొదట్లోనే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని చెప్పి 29లో మధ్య భాగంలో ఇలా ఉంది, దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుని ఏర్పాటు లేక దేవుని నిర్ణయం అనే ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల్లో తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా రోమా పత్రికలో మనం ఉన్నాం. ముందుగా ఎవరిని ఎరిగెనో దేవుడు వారిని నిర్ణయించెను అని పౌలు మాట్లాడుతున్నాడు. బాగా మనం గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనలను దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు అనే సత్యం బైబిల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్దిగా దీన్ని మనం డీప్గా కనుక ఆలోచన చేస్తే కొద్దిగా వివాదాస్పదంగా కూడా కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా దాన్ని మనం చదవటం వీలు పడదు. కాబట్టి మనం సజావుగా మన యొక్క సందేశం నిమిత్తం కొన్ని సంగతులను మాత్రమే మనం టచ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ముందుగా దేవుడు ఎరిగి ఉన్నాడని,
అలాంటి వారిని దేవుడు నిర్ణయించాడని పౌలు స్పష్టం చేస్తున్నాడు. దేవుడు ముందుగా ఎరిగి ఉన్న వారిని నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగే పౌలు బర్నబాలు మరి వారి యొక్క మొదటి సువార్త ప్రయాణంలో అపోస్తుల కార్యములు లోకా తెలియజేస్తూ ఇలా అంటాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 13:48 వచనంలో మనకు ఈ మాట కూడా రాయబడింది. అపోస్తుల కార్యములు 13:48 ఇలా ఉంది. అన్యజనులు ఆ మాటను విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని ఉంది. అంటే ఎవరైతే నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారో వారందరూ విశ్వసించారు. చూడండి, ఈ మాటలు మనం ఆలోచన చేస్తుంటే దేవుడు నిర్ణయించిన వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారు. అంటే చాలా మంది మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఈ దినం కూడా విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని చేత నిర్ణయింపబడ్డారనేది ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంత భాగం. అయితే ఇదే మాటను మనం ఎఫెసీ పత్రికలో చూస్తే దేవుని ఏర్పాటు గురించి, ఎన్నిక గురించి ఇంకా పౌలు స్పష్టంగా మాట్లాడుతూ ఎఫెసీలకు రాస్తూ 1వ అధ్యాయము 4-6 వచనాల్లో, అలాగే 12వ వచనంలో కూడా ముందుగా నిర్ణయించడం అన్న మాట మనకు స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మధ్య భాగంలో ఇలా ఉంది. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అని ఉంది 4-6 వచనాల మధ్య భాగంలో. అలాగే 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇలా ఉంది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాను. నేను ముందుగానే ప్రస్తావించానండి, దేవుని నిర్ణయము లేక దేవుని ఏర్పాటు లేకపోతే దేవుని సంకల్పం, దీనినే మనం ఎలక్షన్ లేక ప్రీ డెస్టినేషన్ ఈ పదాలతో మనం ఈ ఏర్పాటుని ఇంగ్లీష్ పదాలతో కూడా మనం పిలుస్తాం. అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు యేసు విశ్వాసం ఉంచిన మనం అందరము ఎప్పుడో ఇక్కడ చూడండి అంటున్నాడు, జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 4-6 చివరి భాగంలో ఉంది. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోవాలని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. దేవుడు మనలను జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఈ దినం దేవుని ఏర్పాటులో లేని ప్రజలు మరి ఎలాంటి ధన్యత లేని వారుగాను మనం చూస్తున్నాం. మనమైతే చాలా ధన్యులం. నిత్య జీవమునకు మనం నిర్ణయింపబడ్డాం, ఏర్పాటులు పొందాం. అందుకని నేను ముందే అన్నాను, ఇవి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి, కానీ ఇవి డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదు. కానీ దేవుని ఏర్పాటు అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎలా మనలను అది బలపరుస్తుందో ఈ రాత్రి 3 విషయాలను బట్టి మనం ఈ మాటలను అవగాహన చేసుకుందాం. నేను మరలా చెప్తున్నానండి, దేవుని ఏర్పాటు అయితే మనకుంది. ఈరోజు మన ప్రాంతంలో, మన పట్టణంలో కూడా దేవుడు చాలా మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకొన్నారు, ఆయన దగ్గరకు రావాల్సిన వాళ్ళు కూడా. అయితే ఏర్పాటు చేయబడిన మనము క్రొత్త నిబంధనలో గ్రంథకర్తలు ఏర్పాటు చేయబడిన వారి విషయమును ఎలా చూస్తున్నారో మనం కూడా అలా చూద్దాం. ముఖ్యంగా 3 సంగతులు ఉన్నాయి. ఇలా ఏర్పాటు చేయబడిన మనము ఏ విధంగా మనం ఈ లోకంలో ఈ ఏర్పాటును బట్టి జీవించగలం, లేక ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించిన దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏం కలుగుతుందన్నది ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. 1, ఈ దేవుని ఏర్పాటును బట్టి ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ దేవుని ఏర్పాటు నిర్ణయాన్ని బట్టి గొప్ప ఆదరణ కలుగుతుందండి. మొట్టమొదటి సంగతి, చాలా వచనాలు ఉన్న ఏర్పాటు గురించి నేను ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు, కానీ
దేవుని ఏర్పాటును బట్టి ముఖ్యంగా 3 సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఒక విశ్వాస జీవితంలో ఏర్పాటును ఎలా అర్థం చేసుకోవాలో. ఒకటి, ఈ ఏర్పాటును బట్టి, లేకపోతే ఈ ఎన్నికను బట్టి, దేవుడు ఇలా మనలను నిర్ణయించడాన్ని బట్టి మనకు ఆదరణ ప్రాథమికంగానండి. మొట్టమొదటి సంగతి, మనకు ఆదరణ ఉంది. మనకు ఆదరణ కలుగుతుంది. చూడండి, దాని నిమిత్తం రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ మనం ఇప్పుడే చదివాం. 8వ అధ్యాయం అందరూ తీయండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు మరోసారి నేను చదువుతానండి. ఎలాంటి ఆదరణ ఉందో ఈ ఏర్పాటును బట్టి ఒక విశ్వాసికి, లేక ప్రభువుని నమ్మిన వానికి ఎలాంటి ఆదరణ ఉందంటే, రోమా పత్రిక 8, 29, 30 ఇలా ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అనగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ 29వ వచనంలో దేవుడు ఎప్పుడో మనలను ఎరిగి ఉన్నాడనే సత్యాన్ని చెప్తున్నాడండి. అంటే పౌలు మన గతం గురించి మాట్లాడుతున్నాడు ముందుగా. అలాగే పౌలు ఇంకో మాట మాట్లాడాడు, చివరి మాట, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో 30వ వచనం చివరిలో ఉందండి, వారిని మహిమపరిచెను. మన భవిష్యత్తు గురించి మాట్లాడాడు మరల పౌలు. అంటే మొదటిగా మన పాస్ట్ గురించి మాట్లాడాడు, తరువాత మన ఫ్యూచర్ గురించి మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు ముందుగా ఎరిగి ఉన్నామనేమో మన సుదీర్ఘ గతం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో దేవుడు మనల్ని జగత్ పునాదికి ముందే ఎరిగి ఉన్నాడని మన గతకాలపు విషయాన్ని మాట్లాడి, చివరిలో ఏమన్నాడంటే ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అన్నాడు. అంటే దేవుడు ఇది మహిమపరచడం అనేది మనం చనిపోయి తిరిగి మరలా మన దేహాలు మహిమపరచబడే విషయం, మహిమపరచబడటం. అంటే పౌలు ఏం మాట్లాడాడు అని అంటే, ఒక విశ్వాసి యొక్క గతం మాట్లాడాడు, భవిష్యత్తు మాట్లాడాడు. గతము భవిష్యత్తు దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క నిర్ణయంలో ఉంటే ఒక మాట మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మన ప్రస్తుతము దేవుని ఏర్పాటులో ఉంటుందా అనేది ఒక విశ్వాసిగా మనం ప్రశ్నించుకోవాలి. మన ఎన్నిక, మన యొక్క నిర్ణయం, గత నిర్ణయం దేవుడికి తెలుసు. అనగా అది ఎప్పుడో జగత్ పునాదికి ముందే మనం ఆయన చేత నిర్ణయించబడ్డాం. ఇంకో మాట అన్నాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాం ఇప్పుడు, కానీ మహిమపరచబడబోతున్నాం అనేది కూడా పౌలు నిశ్చయంగా చెప్తున్నాడు. అంటే పౌలు తెలియజేసిన సంగతులు ఏంటంటే, ఒక విశ్వాస యొక్క గతం దేవునికి తెలుసు, భవిష్యత్తు దేవునికి తెలుసు. ఇంకా మిగిలింది ఏంటంటే వర్తమానం. అంటే ప్రస్తుత పరిస్థితులు దేవునికి తెలియవా? ఈ ఏర్పాటును బట్టి ప్రతి విశ్వాసి లేక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆదరణ, బలం పొందుకుంటారు. ఎందుకంటే దేవునికి మన గతం తెలిసి మన భవిష్యత్తు తెలిసినప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆయన స్వాధీనంలో లేవు అనుకోవటం అనేది మన యొక్క అవివేకం అవుతుంది, ఆయన పట్ల మనకున్న అవిశ్వాసమే అవుతుంది. అలా కాకుండా నన్ను దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు, అలాగే ప్రస్తుతం నన్ను నీతిమంతులుగా తీర్చి భవిష్యత్తులో నన్ను మహిమపరచబోతున్నాడు అన్న సత్యాన్ని ఎవరైతే గుర్తెరుగుతారో నిజముగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రస్తుతాన్ని కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడనే గొప్ప నమ్మకం ఆ వ్యక్తికి కలుగుతుంది. కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి ఒక విశ్వాసికి గొప్ప ఆదరణ ఉంది, లేదా గొప్ప నిశ్చయత ఉంది ప్రభువులో. చాలా ప్రాముఖ్యమైన సంగతిని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎలాగంటే 28వ వచనంలో అన్నాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. అంటే మన గతాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకొని మన భవిష్యత్తును ఆయన స్వాధీనంలో ఉంచుకుంటే ప్రస్తుతం ఒక విశ్వాస జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకొనగలడని తప్పకుండా మన ఈ వాక్యాన్ని బట్టి నమ్మి ప్రభువులో గొప్ప నిశ్చయతతో, హామీతో ముందుకు మనం కొనసాగవచ్చు. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తికి గొప్ప నిశ్చయత, హామీ, దాన్ని నేను ఆదరణ అంటున్నాను. గతం దేవుని స్వాధీనంలో ఉంది, భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. ఎందుకంటే ఇది పౌలు గారు ఒక్క వచనంలో
4-5 సిద్ధాంతాలను ప్రస్తావించాడు. ఇక్కడ అన్నాడు, ముందుగా నిర్ణయించిన వ్యక్తి పిలువబడ్డాడు, పిలిచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి మహిమపరచబోతున్నాడు. ఇది కూడా షూర్, నిశ్చయం. కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి మనకు గొప్ప హామీ లేక నిశ్చయత లేక ఆదరణ అనేది పౌలు తెలియజేస్తున్నాడు. రెండో సంగతి ఏంటంటే, దేవుని ఏర్పాటును బట్టి ఒక విశ్వాసి ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి అని అంటే, ఒక విశ్వాస జీవితంలో దేవుని ఏర్పాటు మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని కూడా తెలియజేస్తుందండి. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు రెండవ ప్రాముఖ్యమైన సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు పౌలు రాస్తూ, ముందుగా దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకంలో చాలా మందిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదేమో, మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాల్లో మరలా చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 4 నుండి 6. ఈ విషయం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించున్నట్లుగా మనం ఏర్పాటు చేయబడ్డాం, లేకపోతే దేవునికి కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా జీవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. చూడండి ఈ మాట, ఎఫెసీ 1:4 నుండి 6. ఎట్లనగా, చూడండి, గమనించండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని అన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడంటే, కేవలం మనం ఇంతకుముందు చూసినట్లుగా హామీ పొందడానికి, ఆదరణ పొందడానికి మాత్రమే కాదు, కానీ దేవుని కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి, అదే మాటను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇలా అన్నాడు. 11, 12 కలిసి ఉన్నాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడు. ఇక్కడ కూడా ఒకటే సంగతి, దేవుని మహిమకు కీర్తి తెచ్చే ప్రజలముగా మనం ఉండాలి. దేవుడు ఎందుకు నిర్ణయించాడు? చాలా మందికి లేదు ఆ ధన్యత అంటున్నాం. సరే, మనకు దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ఎన్నిక ఉంది అని మనం అనుకుంటే, ఎందుకు మనం ఎన్నిక చేయబడ్డాం, ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే, దేవునికి మనం కీర్తి మహిమ ఆయనకు మనం తెచ్చిపెట్టినట్లుగా కలుగు చేయవలనని. ఆయనకు ఆల్రెడీ కీర్తి మహిమలు ఉన్నాయి, కానీ మన యొక్క జీవితం ద్వారా ఆయనకు, ఆయన యొక్క నామానికి, ఆయన వాక్యానికి మనం పేరు తెచ్చే ప్రజలంగా మనం ఉండాలి. దేవుని ఏర్పాటు చాలా బలమైందండి. ఈ ఏర్పాటు మనం ఇంకా పౌలు గారు దీన్ని విశదీకరిస్తూ అంటాడు, ఈ ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుని నామము స్తుతింపబడేటట్లుగా జీవించాలి, లేకపోతే ఇక్కడ కీర్తింపబడేటట్లుగా అన్నాడు. తెస్సలోనిక పత్రికల్లోనైతే చూడండి ఏమంటున్నాడు, తెస్సలోనిక పత్రికల్లో చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఆయనకు మహిమ లేకపోతే ఆయనకు స్తుతి కలిగేటట్లుగా జీవించాలంటున్నాడు. చూడండి 2 వచనాలు తెస్సలోనిక పత్రికల్లో, 1వ తెస్సలోనిక 2 నుండి 4-5 వచనాలండి. ఈ మధ్యలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఈ మధ్యలో చాలా లైన్లు ఉన్నాయి, కానీ మీకు 4 నుండి 5 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 4-5 వచనాలు, 1వ తెస్సలోనిక 1వ అధ్యాయం 4-5. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అన్నాడు. అంటే తెస్సలోనిక సంఘస్థులను ఉద్దేశించి కూడా పౌలు ఏమంటున్నాడంటే, వారు కూడా ఏర్పాటు చేయబడ్డారు. వారు కూడా ఏర్పాటు చేయబడిన దాన్ని బట్టి 2-3 వచనాలు చివర అన్నాడు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి వ్యక్తి దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించాలండి. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలగటం అనేది బైబిల్ ఒప్పుకోవటం లేదు. చూడండి, ఇదే తెస్సలోనిక 2వ తెస్సలోనికలో రాస్తూ స్పష్టంగా తెలియజేస్తాడు దేవుని మహిమకి ఎలా జీవించాలో మనం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం గమనించండి. 2వ తెస్సలోనిక 2:13లో స్పష్టంగా పౌలు ఇలా అంటున్నాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరుచుట వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరిచెను గనుక
మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. 2 తెస్సలోనిక 2:13 చాలా స్పష్టంగా చెప్తుందండి. ఆది నుండి మనం ఏర్పాటు చేయబడ్డామంట. ఎంత గొప్ప సంగతి అండి. అది మనకు తెలీదు. ఆది ఎప్పుడో, జగత్పునాది ఎప్పుడో మనకు తెలియదు కానీ ఆది నుండి రక్షణకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పౌలు తెస్సలోనికయుల పక్షముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. అంటే మన ఏర్పాటును బట్టి కేవలం ఆదరణ, హామీ పొందటం మాత్రమే కాదు, దేవుడు మనలను ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు మహిమ తెచ్చేవారముగా, ఆయనకు స్తుతి తెచ్చేవారముగా, ఆయనకు కీర్తి తెచ్చేవారంగా మనం జీవించాలంటున్నాడు. 3వ సంగతిని జ్ఞాపకం చేస్తాను. మరి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి 3వ సంగతి ఏంటంటే, మనం ఈ లోకంలో సువార్తను ప్రకటించే వారంగా కూడా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒక్క వచనంలో చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తాడు. అందరూ చూడండి, 2వ తిమోతి చాలా ప్రాముఖ్యమైన వచన భాగం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సువార్తను కూడా మనం ప్రకటించాల్సిన బాధ్యత, ఆ భారం మన పైన ఉందని 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం పౌలు గారు 2 తిమోతి 2:10లో చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, 2:10, 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను అన్నాడు. ఒక విశ్వాసిగా కేవలం దేవుని నుండి ఏర్పాటు చేయబడి హామీ పొందటం, రెండవది దేవుని మహిమ కొరకు జీవించడం మాత్రమే కాదు, కానీ ఏ వ్యక్తి అయితే రక్షణ పొందాడో, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మరి నిజంగా పౌలు గారు ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు ఈ 2 తిమోతి 2:10లో. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని వారి నిమిత్తం పౌలు సమస్తమును ఓర్చుకుంటున్నాడు అని పౌలు రాస్తున్నాడు. అంటే మరి ప్రభువులో మనం ఏర్పాటు చేయబడితే, ఇంకా ఎవరైతే ఆయన నిమిత్తం ఏర్పాటు చేయబడి క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలో వారి కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. వారి నిమిత్తం వారికి సువార్తను ప్రకటించడంలో కానివ్వండి, వారిని ఓర్చుకోవడంలో కానీ పౌలు చాలా బలమైన మాటను వాడాడండి. రక్షణ పొందువలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నా అన్నాడు. కొన్నిసార్లు మనం మన కుటుంబాల్లోనే ఓర్పును కనబరచలేం. పౌలు అయితే ఇతరులను దృష్టిలో పెట్టుకొని వారు కూడా రక్షణ పొందాలని, దేవుని ఏర్పాటును వారు కూడా గుర్తించాలని వారి నిమిత్తం సమస్తాన్ని ఓర్చుకుంటున్నాను అన్నాడు. చాలా బలమైన గొప్ప సత్యాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి సువార్తను కూడా మనం ప్రకటించాల్సిన బాధ్యత, భారం మన పైన ఉంది. ఎవరి వంతుగా వారు పౌలుతో కలిసి ఏర్పరచబడిన వారు ఉంటారు. మన ప్రాంతంలో కూడా ఏర్పరచబడిన వారు ఉంటారండి. అందుకని మనం మొట్టమొదటిగా చదివాం అపోస్తుల కార్యములు 13:48లో, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మన చుట్టూ ఉంటారు. వారి నిమిత్తము పౌలు సమస్తమును ఓర్చుకున్నాడు. మనం కూడా ఎవరైతే ఏర్పాటు చేయబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తునందలి రక్షణ పొందాలని మనం కూడా వారి విషయాల్లో ఓర్పు, సహనమును, మరి దేవుని పనిని మనం కూడా చేయాలని ఈ సంగతి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి దేవుని ఏర్పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం రోమాలోనే చదివాం. ఏర్పాటు చేయబడినది ఎందుకంటే, మరొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మనం మలచబడటానికి. ఈ విధంగా దేవుని ఏర్పాటు అయితే ఉంది, కానీ చాలామంది మరి ఈ ఏర్పాటులో ఉన్న ప్రజలు కూడా దీన్ని గమనించక, మరి ఎందుకు దేవుడు జగత్పునాదికి ముందే మనలను ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అనే విషయాన్ని సరిగా గమనించకపోతేనండి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చలేం. కానీ ఎవరైతే దేవుని ఏర్పాటును గమనించి ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి, పౌలు ఈ విషయాలను చర్చించడానికి అధ్యాయాలు మన ముందు ఉంచాడు.
దేవుని హామీ ఉంది ఏర్పాటు పొందిన వారి మీద. అలాగే మరి దేవుణ్ణి స్తుతించేటట్లుగా, కీర్తించేటట్లుగా వారి జీవితాలు ఉండాలి. మూడవదిగా దేవుని పని చేసేటట్లుగా కూడా పౌలు వలె ఆయన ఏర్పాటులో ఉన్న మనం కూడా మరి మన యొక్క ధర్మాన్ని నెరవేర్చవలసిన వారు ఉన్నాం. కానీ మరొక కోణంలో చూస్తే ఏర్పాటు నొందని వారి పరిస్థితి ఏంటి? నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారు అని మనకు పిసిది అంతియోకయలో మనం చదివాం. ఇప్పుడు అపోస్తుల కార్యం 13:48 అంటే అక్కడ అంతియోకయలో అన్ని జనులు విశ్వాసం ఉంచారు. మరి నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించారు. నిత్య జీవమునకు మరి మనం కూడా ఆ ఏర్పాటులో లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. కొంతమంది దేవుని ఏర్పాటును కూడా కాలదన్నేవారు ఉన్నారు. దేవుని ఏర్పాటులో ఉంటే మనకు ఎంతో ధన్యత, ఈ లోకంలోను పరలోకంలోను. దేవుని ఏర్పాటులో గనక దాన్ని గుర్తించకపోతే మనం నిత్య నరకానికి గురవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు పురుగు చావదు. దేవుని ఏర్పాటులో ఉన్న మనం చాలా ధన్యులం. అయితే ఆ మాత్రం ధన్యత మాత్రమే కాదు, కానీ మన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఈ లోకంలో మనం ఏర్పాటు నొందిన వారము, నిర్ణయింపబడిన వారము ఏ విధంగా జీవించాలో పౌలు తెలియజేసినట్లుగా రోమా పత్రికను, అలాగే ఎఫెసీ పత్రికను, తెసలోనిక పత్రికను, అలాగే ఇంకా మనకు పేతురు పత్రికలో కూడా అంటాడు ఏర్పరచబడిన వంశం అంటాడు. రాజులైన యాజక సమూహంగా మనం దేవుని సేవలోను, వ్యక్తిగత జీవితంగాను, మరి సమాజంలో కూడా ఆయన ఏర్పాటును కలిగిన ప్రజలముగా, ప్రజల యొక్క మహిమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై, ప్రజల యొక్క క్షేమార్థమై మనం జీవించవలసిన ప్రజలముగా ఉన్నాం. కాబట్టి అలాంటి నిర్ణయం కలిగి ప్రభువులో ముందు కొనసాగుదాం. మీరు ఇంకా ఆ ఏర్పాటు గురించి అనేక వచనాలు ఉన్నాయి. మీరు లేఖనాలు చదువుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కొందరైతే ఏర్పాటు నొందారు, కొందరైతే కఠినపరచబడ్డారని అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 11:7లో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనం అవగాహన చేసుకుని దేవుని ఏర్పాటు మనపైన ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఏర్పాటు కలిగిన ప్రజలముగా మనమైతే మాత్రం ఈ విషయాలను బట్టి, నేను మరలా చెప్తున్నాను, 2 తిమోతి 2:10లో పౌలు తెలియజేసినట్లుగా చాలామంది మన చుట్టూ ఏర్పాటు నొందిన వారు ఉన్నారు. వారి నిమిత్తం మనం వారిని ఓర్చుకోవలసిన ప్రజలంగా ఉన్నాం. ఇక్కడ ఓర్పు అనేది ఇతరుల రక్షణార్థమై ప్రస్తావించబడింది, మన వ్యక్తిగత జీవితం కొరకు కాదు. మరి ఇతరులు కూడా దేవుని ఏర్పాటులో ఉండాలని వారి నిమిత్తం కూడా మనం పౌలు కలిగి ఉన్నట్లుగా ఓర్పును కలిగి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. చాలా శ్రేష్టమైన సంగతి దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం. అది కూడా ఇప్పుడుది కాదు, జగత్ పునాది వేయబడక మునిపే. మరి మనకు అంత చరిత్ర ఉందండి. గత చరిత్ర ఉంది, భవిష్యత్తు మనకుంది. మధ్యలో దేవుడు చేయి వదిలి పెడతాడంటే అది అవివేకం. అలా దేవుడు అన్నాడు చేయడు. పౌలు అందుకని అన్నాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపే. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు, మరి సుదీర్ఘ సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్, పిట్టు ప్యాలెస్ మనం అనుకుంటాం, గుంట అనుభవం నుండి సింహాసనం అనుభవం వరకు దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని ఏర్పాటు, గత ఏర్పాటు యోసేపు మీద ఉంది. భవిష్యత్తులో ప్రపంచాన్ని అంతటిని పోషించాలని యోసేపు మీద దేవుడు ఏర్పాటు కలిగి ఉన్నాడు. అలాంటి యోసేపుని తన 13 సంవత్సరాలు అనగా 17వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు దేవుడు ఎంతగానో మలిచాడు. మన జీవితాల్లో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడనే గొప్ప నిశ్చయత మనకుంది. ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ ఏర్పాటు గురించి అంత స్పష్టంగా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉన్న క్రొత్త నిబంధనలో డైరెక్ట్గా పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా దేవుని వాక్యాన్ని బట్టి మరింతగా బలంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఏర్పాటు, నీ నిర్ణయము మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. నిత్య జీవమునకు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందు నీకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తు యేసునందు నాయన ఈ ఏర్పాటును తండ్రి మేము మా యొక్క జీవిత కాలంలో మీరు బయలుపరిచినందుకు వందనాలు. ఇంత ఏర్పాటు కలిగిన మేము మరింతగా నీవిచ్చే హామీని బట్టి,
నిశ్చయతను బట్టి మరింతగా నీలో ప్రస్తుత కాలంలో నీ ఏర్పాటును బట్టి మరింత బలంగా కొనసాగడానికి మమ్మల్ని బలపరచండి. అలాగే తండ్రి, నీ ఏర్పాటును బట్టి నీ మహిమకు, నీ పేరుకు నాయన కీర్తి తెచ్చే వారముగా మేము ఉండడానికి మమ్మల్ని బలపరచండి. అలాగే తండ్రి నాయన, మరి ఏర్పరచబడిన వారి నిమిత్తం, వారి రక్షణ నిమిత్తం పౌలు వలె మేము కూడా భారము కలిగి, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఓర్పును కలిగి ముందుకు నడిచే ప్రజలుగా మమ్మల్ని చేయండి. ఈ ఏర్పాటును అవగాహన చేసుకొని మీ ఎదుట నిందారహితులముగాను పరిశుద్ధులముగాను ఉండాలని పౌలు తెలియజేసినట్లుగా మేము కూడా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా ఈ ఏర్పాటును గుర్తెరిగి తదనుగుణంగా అడుగులు వేయటానికి మమ్మల్ని బలపరచమని తండ్రి నాయన, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. మీ ఏర్పాటును గమనించి నీలో స్థిరపడడానికి సహాయం చేయండి. అలాగే ఈ క్లాసులను ఏర్పాటు చేస్తున్న నాయన రాజేష్ గారిని, వారి పరిచర్యలను కూడా మరింతగా మీరు దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు నామంలో మరొకసారి వందనాలు. చక్కని వర్తమానాలు మనం విన్నాం. ఈరోజు దేవుని యొక్క ఏర్పాటు మన పట్ల ఉంది. దేవుడు తన అనాదికాల సంకల్పము ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలోనే కాకుండా శాశ్వత జీవాన్ని, శాశ్వత రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు గాను సహనము, ఓర్పు, ఇంకా అనేక విషయాలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. కనుక దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపడదాం. చక్కని వర్తమానం అందించిన దైవ సేవకులు లూకా గారికి ప్రత్యేక వందనాలు ద వే మినిస్ట్రీ తరఫున తెలియజేస్తూ, ఈ సందర్భంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్దాం. ఈరోజు ఎక్కువ ప్రార్థన చేసిన సమయం మనకు దొరికింది కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి సిద్ధపడవలసిందిగా కోర్చు. ఈ రాత్రికాల సమయంలో ఈరోజు లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పెర్సిస్ సహోదరి కూడా పాల్గొన్నారు, రాజుగారి సహోదరి. వారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే విజయబాబు గారు కూడా ఒక అరగంట, పావు గంట ముందు పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనలో కొద్ది నిమిషాలు మనం ఏకీభిద్దాం. మనం చేసే ప్రార్థన దేవుడు ప్రతిదానికి జవాబు దయచేయబోతున్నాడు కనుక ఈరోజు జరిగే ప్రార్థన కొరకు నేను కొన్ని పేర్లు చదువుతాను. ముందుగా హారిక గారిని, ఆ తర్వాత ఎజ్రా గారు ఉన్నారు. ఎజ్రా గారిని కూడా చిన్న ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ముందుగా హారిక గారు ప్రార్థన చేసిన తర్వాత ఎజ్రా గారు ప్రార్థన చేస్తారు. తర్వాత సునీత గారు కూడా ప్రార్థన చేయవలసిందిగా, సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే, మనం దేవుని మార్గం నడిచేటప్పుడు దేవుడు మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు మన పట్ల ఉంది కనుక దేవుని చిత్తానుసారంగా మనం ఎంతవరకు దేవునికి లోబడాలో ఒకసారి పరిశీలించుకుని ఆ విధంగా లోపడటానికి దేవుని మార్గంలో సహాయం దయచేయమని వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుని దేవుని సన్నిధి మనం ఎలా ఉంటున్నాం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగదాం. ఒకరి పట్ల ఒకరు మన ప్రార్థన భారం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. కనుక ఈ విషయాలని గమనించి ప్రతి ఒక్కరూ భారమైన మనసుతో ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుచున్నాం. మొదటిసారిగా హారిక గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం.